ఈ సోలార్ సిస్టమ్ అర్థం కావాలంటే ఫస్ట్ ఇందులో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి ఉన్నాయో మనం మనకు ఐడియా రావాలి. అప్పుడు ఎర్త్ సన్ చుట్టూ రొటేట్ చేస్తుంది. ఓకే, సో అది ఎలా రొటేట్ చేస్తుంది, అది ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దేని చుట్టూ తిరుగుతుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దేని చుట్టూ తిరుగుతుంది చెప్పాలి? చంద్రుడు దేని చుట్టూ తిరుగుతున్నాడు? భూమి చుట్టూ ప్లస్ ఇంకోటి ఏంటి, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నాయి. ఓకేనా? సో చూడండి, ఇలా మన ప్లానెట్స్ ఉంటాయి కదా, ఈ గ్రహాలు ఈ విధంగా మనకు తిరుగుతూ ఉంటాయి. మనం చూడలేం కాబట్టి ఒక మోడల్ రూపంలో మీకు ఇలా చూపిస్తున్నాం. చూడండి, ఇలా తిరుగుతుంటాయి నాన్న. ఇలా తిరుగుతున్నప్పుడు ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇలా మూడు స్ట్రేట్గా వచ్చినప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సన్ రేస్ ఏమంటున్నా మనం? సన్ రేస్, సూర్యుని యొక్క కిరణాలు అంటాం. సూర్యుని యొక్క కిరణాలు భూమికి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇవి మూడు ఈ సీదా ఒక లైన్లోకి వచ్చిన తర్వాత సూర్యుని కిరణాలు ఫస్ట్ ఎక్కడ పడతాయి మనకు? అప్పుడు ఇటు దిక్కు పడుతున్నాయా? ఇటు దిక్కు పడుతున్నాయా? ఇప్పుడు ఇటు దిక్కు ఎలా ఉంది? చీకటిగా ఉన్నది. ఇటువైపు ఎలా ఉన్నది? వెలుగుతుందా లేదా? ఇటు వెలుగుతుందా లేదా? సో ఇటువైపు ఎలా ఉన్నది? చీకటి ఉందా లేదా? అంటే చంద్రునికి ఒక వైపు మాత్రమే సూర్యుని కిరణాలు పడతాయి. ఓకేనా? సూర్యుని కిరణాలు చంద్రునికి ఒక వైపు మాత్రమే సూర్యకిరణాలు పడతాయి. చంద్రుని యొక్క బ్యాక్ సైడ్ యొక్క నీడ ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుందన్నా? ఎర్త్ మీద పడుతుంది. ఎర్త్ మీద ఎక్కడ పడుతుంది? ఏదో ఒక కంట్రీ మీద పడుతుంది. ఎక్కడ పడుతుందన్నా? కంట్రీ అంటే దేశం. ఆ దేశం మీద మాత్రమే చంద్రుని యొక్క బ్యాక్ సైడ్ యొక్క షాడో ఎక్కడ పడుతుంది? భూమి యొక్క ఎర్త్ మీద ఏదైనా ఒక కంట్రీ మీద, ఒక దేశం మీద మాత్రమే భూమి ఏంటిది చంద్రుని యొక్క నీడ అనేది పడుతుంది. సో ఇక్కడ ఏ కంట్రీ మీద అయితే చంద్రుని యొక్క నీడ పడిందో ఆ కంట్రీ వాళ్ళు సూర్యుని చూద్దామంటే సూర్యుడు కనబడడు. కాబట్టి ఈ సిస్టమ్ని మనం ఏమంటామంటే సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్ అని అంటాం. ఒకవైపు పడడం వలన చంద్రుని యొక్క బ్యాక్ సైడ్ యొక్క షాడో, అంటే చంద్రుని యొక్క బ్యాక్ సైడ్ షాడో నీడ ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుంది. భూమి మీద మొత్తం పడుతుందా అంటే మొత్తం పడదు. ఎక్కడ పడుతుంది? భూమి రొటేట్ చేస్తుంది కాబట్టి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి ఈ తిరిగే క్రమంలో ఎక్కడైతే ఏ కంట్రీ అయితే ఉంటుందో ఆ కంట్రీ మీద ఏం పడుతుంది? చంద్రుని యొక్క బ్యాక్ సైడ్ యొక్క నీడ ఎక్కడ పడుతుంది? ఒక కంట్రీ మీద పడడం వలన మనకు ఆ కంట్రీ యొక్క ప్రజలు, ఆ దేశస్తులు సూర్యుని చూద్దామంటే సూర్యుడు మనకు కనబడడు. కాబట్టి ఆ ప్రజలకి ఆ ప్రాంతం ఏమవుతుంది? ఆ కంట్రీ ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. అప్పుడు సూర్యుని చూస్తే సూర్యుడు కనబడడు. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే సంపూర్ణ సూర్యగ్రహణం అని అంటాం. అదేనా? సంపూర్ణ సూర్యగ్రహణం అని అంటాం. ఇంకోటి వచ్చింది చంద్రుడు, మూన్. ఏంటి? సూర్యునికి చంద్రునికి మధ్యలో మనకు మూన్ అడ్డు వచ్చింది కాబట్టి దీన్ని మనం సూర్యగ్రహణం అంటాం. అంటే సూర్యుని యొక్క కిరణాలను మధ్యలో ఏది అడ్డుకుంటుంది? మూన్ అడ్డుకుంటుంది. మూన్ యొక్క బ్యాక్ సైడ్ యొక్క షాడో ఎక్కడ పడుతుంది? ఎర్త్ మీద పడుతుంది. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఇది చంద్రగ్రహణం. సో ఇలా ఉంటే ఏంటి? సూర్యగ్రహణం. అంటే సూర్యునికి భూమికి మధ్యలో ఏమడ్డు వచ్చింది? మూన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా 3 సీరియల్గా రావాలి, ఒక సరళరేఖ మార్గంలో రావాలి. అంటే ఒక స్ట్రేట్ లైన్లోకి 3 గ్రహాలు రావాలి. అప్పుడు మాత్రమే మన గ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, సూర్యునికి మూన్కి మధ్యలో ఏమొడ్డు వచ్చింది? ఎర్త్ వచ్చింది. కాబట్టి దీన్ని ఏమన్నా మనము చంద్రగ్రహణం, లూనార్ ఎక్లిప్స్ అని అంటాం. ఇప్పుడు సూర్యునికి చంద్రునికి మధ్యలో ఏమడ్డు వచ్చింది? భూమి అడ్డు వచ్చింది, ఎర్త్. అప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రాసెస్ చూడండి. ఫస్ట్ సూర్యుని యొక్క కిరణాలు ఎక్కడ పడుతున్నాయి? ఇటు సైడ్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇటు నీడ పడుతుందా లేదా? ఇప్పుడు మనకు కనబడుతుందా? సూర్యుని కిరణాలు ఇటు పడుతున్నాయా? ఇటువైపు చూస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ నీడ, ఇటు వెలుగు కనబడుతుందా లేదా? ఇప్పుడు ఇటువైపు పడుతుందా? ఇటువైపు మనకు సూర్యుని యొక్క కిరణాలు ఇక్కడ పడుతున్నాయా? పడడం. లైట్ ఎక్కడ పడుతుంది? భూమి యొక్క హాఫ్ పార్ట్, అంటే ఇటువైపు మాత్రమే సూర్యుని యొక్క కిరణాలు ఇటువైపు పడడం వలన భూమి యొక్క బ్యాక్ సైడ్ యొక్క షాడో ఎక్కడ పడుతుంది?
మూన్ మీద పడుతుంది. కాబట్టి మూన్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఏ అయితే కంట్రీస్ ఉంటాయో, అంటే కంట్రీస్ అంటే దేశాలు ఎవరైతే ఉంటాయో ఆ దేశ ప్రజలు మూన్ చూస్తే మూన్ కనబడడు. కాబట్టి ఇక్కడ చీకటి అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చీకటి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కంట్రీస్కి మూన్ చూస్తే మూన్ కనబడడు. ఎందుకు కనబడడు? మూన్ యొక్క బ్యాక్ సైడ్ యొక్క షాడో ఎక్కడ పడుతుంది? మూన్ మీద పడడం వలన ఈ కంట్రీస్ ఉన్న వాళ్ళు అంటే ఎర్త్ యొక్క బ్యాక్ సైడ్ యొక్క కంట్రీస్కి మూన్ అనేది కనిపించడు. కాబట్టి ఈ సిస్టాన్ని మనం ఏమంటామంటే చంద్రగ్రహణం అని అంటాం. ఇంగ్లీష్లో మనం ఏమని అంటామంటే లూనార్ ఎక్లిప్స్, టోటల్ లూనార్ ఎక్లిప్స్, తెలుగులో సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటాం. అర్థమైనా? ఇక్కడ భూమి అడ్డం వచ్చింది కదా చంద్రునికి. అడ్డం వచ్చేసరికి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు చీకటి అయింది కదా. ఇప్పుడు చంద్రుడు కనిపిస్తాడా? చంద్రుడు చీకట్లో ఉన్నాడు. ఇప్పుడు సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడదామనంటే అడ్డం ఏముంది? భూమి ఉంది కదా, అడ్డం ఎర్త్ ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు చంద్రుడు కనిపించడు. అప్పుడు వీళ్ళకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఓకేనా?